गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम शिवाय गुरुवे नमः। साईनाथ गुरुभ्यो नमः। श्री सद्गुरुभ्यो नमः। గురు ప్రాణలింగ దీక్ష కోసం వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ఆశీస్సులు, స్వాగతం మీ అందరికీ. ఒక మంచి ఆలోచనతో భక్తిలో మనం ఇంకా ఎదగాలి, ఆ పరమేశ్వర అనుగ్రహం ఇంకా మేము పొందాలి అన్న ఒక గొప్ప లక్ష్యంతో ఇక్కడ దాకా వచ్చారు. వివిధ రకాల గ్రామాలు మరియు హైదరాబాద్ ఇట్లాంటి ప్లేస్లకు వెళ్ళి కూడా వచ్చారు. మీరు తెలుసుకోవాల్సిన విషయము ఏమంటే, మరి ఆల్రెడీ మనం పూజలు చేస్తున్నాం కదా, ఆల్రెడీ ఇంట్లో ఆల్రెడీ ఏదో లింగం ఉంటుంటుంది, లేకపోతే ఇంకా వివిధ రకాల దేవతామూర్తుల చిత్రపటాలు ఉంటాయి, ఇంకేదో ఉంటుంది. మరి ప్రత్యేకంగా ఎందుకండి గురులింగ దీక్ష, గురు ప్రాణలింగ దీక్ష ఏంది, దాని యొక్క గొప్పతనం, మరి ఎందుకు ఇంతమంది బారులు తీరుతున్నారు గురు ప్రాణలింగ దీక్ష తీసుకోవడానికి, ఏంది ఒక గొప్ప తేడా అనేది మీరు తెలుసుకోవాలి. చూడండి, మనకు ఒక సామెత ఉన్నది, గురువు లేని విద్య గుడ్డి విద్య అని. మనం దుకాణాలకు వెళ్ళి లేకపోతే విగ్రహాలు తయారు చేసే ఒక గణపతి మూర్తిలు చేసే ఆర్టిస్టులు ఉంటారు, కళాకారులు. వాళ్ళు గణపతిని చేసేటప్పుడు గణపతి మీద ఎక్కుతారు, గణపతి మీద ఎక్కే అన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి ఆ విగ్రహంకు రంగైనాక అందరూ తీసుకెళ్తూ ఉంటారు ఊర్లలకు. మనం కూడా దుకాణాల్లో ఇంట్లో పెట్టుకునే గణపతిని వినాయక చవితి నాడు కొనుక్కునేటప్పుడు అది బుట్టీలను ఇంకెళ్ళనో పెట్టుకొని పోతాం. ఇంట్లో పెట్టుకున్నాక ఒక అయ్యగారిని పిలుచుకున్నాక ఒకటి జరుగుతుంది, ఏంది, ప్రాణప్రతిష్ఠ. మండపాలలో గణపతి పోయినాక జరుగుతుంది ఒకటి, ఏంది, ప్రాణప్రతిష్ఠ జరిగినాక ఎవరైనా ఎక్కుతారా గణపతి మీద? ఎక్కరు, సాహసం చెయ్యరు, అమ్మో దేవుడు అంటాం. మరి అంతకుముందు అదే మూర్తి అప్పుడేమో ఎక్కిండ్రు, ప్రాణప్రతిష్ఠ అయినాక మాత్రం చెంపలు వేసుకుంటున్నారు. అంతకుముందు మండపాల పెట్టకముందు ఎక్కడైతే అమ్ముతారో అక్కడికి వెళ్ళిన తర్వాత గణపతిని మాకు ఈ గణపతి ఉంది, ఈ గణపతి బాగుంది, ఈ గణపతి బాగుందని వర్ణన చేస్తారు. వన్స్ గణపతిని పెట్టినాక గణపతి బాగున్నది అని అంటారు తప్ప ఎవరు ఇంకొక మాట అన్నారు. ఎందుకు? ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రాణప్రతిష్ఠ లేకముందు మీరు ఏమైనా మాట్లాడిండ్రు రూపానికి, మరి రూపం ఉన్నప్పుడు అదే రూపము, ప్రాణప్రతిష్ఠ అయినాక అదే రూపము. మరి ఇక్కడ పూజ అందుకుంటుంది ఏమిటి? రూపములో ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత అక్కడ ఆ వినాయక శక్తి మీకు అనుగ్రహం ఇస్తుంది. అప్పటి వరకు అది రూపంగా అట్లా ఒక ఆకృతిగా ఉంటుంది. ఆకృతికి ప్రాణ ప్రతిష్ఠ జరిగితేనే పూజనీయమవుతుంది. ప్రాణప్రతిష్ఠ మళ్ళీ కదిలించారు అని అంటారు కదా. కదిలించడం అంటే ఏమిటి? ఏదైతే మనం నింపబడ్డ ప్రాణశక్తి ఉన్నదో ఇక నువ్వు ఉద్వాసనగా, ఓ ప్రాణతేజమా, ఈ విగ్రహము నుంచి, ఈ రూపము నుంచి నువ్వు ఉద్వాసనగా యథాస్థానం అని అయ్యగారులు ఏం చేస్తారంటే ఆ యొక్క మంత్రాలను చేయించి దాన్ని ఉద్వాసన వలుకుతారు. ఉద్వాసన వలికేది రూపాన్న కాదు, ప్రాణ తేజస్సును. ఉద్వాసన వలకంగానే ఏం చేస్తున్నారు? తీసుకుపోయి నిమజ్జనం చేస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ చెయ్యకముందు పూజ చేయలేదు. ప్రాణప్రతిష్ఠ చేసిన 9 రోజులు పూజ అందుకున్నది. ఉద్వాసన కాగానే మళ్ళా ఎంత పెద్ద విగ్రహమైనా ఇంట్లో పెట్టుకుంటలేరు, ఎంత ప్రేమ ఉన్నా ఇంట్లో తీసుకుపోయి నిమజ్జనం చేస్తున్నారు.
ఇదే సిద్ధాంతం మనిషికి పనిచేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. తల్లి గర్భంలో 9 నెలలు పురుడు పోసుకున్న శిశువు ప్రాణం పోసుకొని పుడితేనే పెంచబడుతుంది, లేదంటే బిడ్డ కాదు గడ్డ పుట్టిందంటారు. అంటారా? ప్రాణం లేకపోతే అట్లా ఉంటుంది. మళ్ళీ తీసుకుపోయి ఏం చేస్తున్నారు? ఒకవేళ ప్రాణం లేకపోతే కాల్చేస్తున్నారు. ప్రాణం ఉంటే అతను గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తారు, మనకు ఆనందం ఇస్తాడు, ఇంకొకటి ఇస్తారు. ఆ శిశువు పెరిగి పెద్దవాడై లోకానికి ఇంకెంతో ఉద్ధరణ చేస్తాడు. చివరికి మళ్ళీ ప్రాణం పోగానే ప్రాణం ఉద్వాసన కాగానే శరీరంలోకి వెళ్ళి మళ్ళీ తీసుకుపోయి నిమజ్జనం. ఇవన్నిటిని ఎందుకు చెప్తున్నా అంటే, ప్రాణ ప్రతిష్ఠ లేని మానవ దేహమును ఎవరైనా ఉంచుకుంటారా? ఈ దేహంలో ప్రాణప్రతిష్ఠ ఎవరు చేశారు? భగవంతుడు చేశాడు. తల్లిదండ్రులు ఆకృతినిచ్చారు. ప్రాణప్రతిష్ఠ లేదు, ఆకృతి. తల్లిదండ్రులు, తల్లి గర్భము ఆకృతిని దాల్చింది. తన రక్త మాంసాలను దారబోసి ఆకృతినిచ్చాడు. కానీ ప్రాణప్రతిష్ఠ ఆత్మను, తేజస్సును ప్రవేశపెట్టింది. ఆటోమేటిక్ సిస్టమ్ ఈజ్ దేర్. అదే ఆ భగవంతుడు, ఆ పరమాత్మ, ఆ పరమేశ్వరుడు, ఈ సకల సృష్టికర్తయగు అతను ఆ తల్లి గర్భంలో ఒక ఆత్మను జొప్పిస్తే శిశువు బయటకు ప్రాణంతో వస్తాడు. అట్లనే గణపతి మనం ప్రాణప్రతిష్ఠ స్థిరంగా, చలప్రతిష్ఠ రెండు ఉంటాయి. మళ్ళా మండపాలనేమో 9 రోజులు, గుళ్ళల్లో ఆ సూర్య చంద్రార్కం స్థిరంగా ఉండగానే వీటిని స్థిర ప్రతిష్టలు అంటారు. ఏమంటారు? స్థిర ప్రతిష్ఠ, స్థిరంగా ఉండు అని ఆ వేద మంత్రాలలో, ఆవాహన చేసే పద్ధతుల్లో, ఆత్మ కుండలిన్యాస ప్రక్రియలో ఇవన్నీ షోడశ కళలను, చతుషష్ఠి కళలను ఆవాహన చేసి ఒక మూర్తిలోకి మనకు ప్రతిష్ఠ చేస్తారు. తెలుసు ప్రాణప్రతిష్ఠ. ప్రాణప్రతిష్ఠ చేసిన నాటి నుంచి మళ్ళీ మనం ఏం చేస్తాం? మొక్కుతాం. కోరికలు తీరితే అక్కడ ప్రాణ తేజస్సు పెరుగుతుంది, ప్రాణ తేజస్సు బలంగా ఉంటుంది. ఎంతెంత ప్రాణశక్తి అధికమవుతుందో అంతంత మనకి ఏం కోరుకుంటే అక్కడ అది వస్తుంది, ఏం మొక్కుతే అది వస్తుంది. ఇప్పుడు అంతెందుకు, మన మాట చెప్పుకుందాం. మన పానం మంచిగా లేదు అన్నోళ్ళు నీరసంగా ఉంటారా, ఉరుకులాడతారా? పానం కొంచెం వీక్ అయింది ఈ మధ్యన, ఇవాళ రేపు పానాలు మంచిగా ఉంటలేవు, ఇళ్ళల్లో పానాలు మంచిగా ఉంటలేవు అని అంటున్నారు. మరి పానాలు మంచిగా ఉంటలేవు అంటే ఏంది? నీరసంగా ఉన్నాడు, పానాలు మంచిగా లేని వాళ్ళు ఇంకొకళ్ళకి హెల్ప్ చేస్తారా? మరి ఎవరు హెల్ప్ చేస్తారమ్మా? పానం మంచిగా ఉన్నోళ్ళు పానం మంచిగా లేని వాళ్ళని మాట్లాడేందుకు పోతున్నారు. అవునా? పానమే మంచిగా లేని వాళ్ళు పానం మంచిగా లేని వాళ్ళని మాట్లాడేందుకు కోంగా చూసిరా ఎప్పుడన్నా? బెడ్ మీద ఉన్నాడు పలకరేందుకు పోయినాడు చూసిరా? చూడరు అట్లా. నేనే బెడ్ మీద ఉన్నా, ఇంకొకళ్ళ మీద బెడ్ మీద ఉన్నానని మాట్లాడేందుకు పోతానా అంటారు? అవునా? బెడ్ రెస్ట్లో ఉన్నాడు, ఇద్దరు దొందే, ఒకరికి సహాయం చేసుకోరు. ఈ ఇద్దరికి ఎవరు సహాయం చేస్తారు? పానం మంచిగా ఉన్నోళ్ళు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి సేవలు చేస్తారు. కొంచెం సేవ చేసి వీళ్ళ యొక్క ప్రాణశక్తి వాళ్ళకు ఇస్తారన్నట్టు. అంటే ఒక పండు ద్వారా మాట్లాడేందుకు పోతారు కదా, పండు తీసుకొని. మీరు పండు పట్టుకున్నప్పుడు ప్రాణశక్తి అందులోకి పోతుంది. ప్రతి మనిషి దగ్గర ఎంతో కొంత ఉంటుంది. అది తిన్న వాళ్ళకి నీరసం పోతుంది. డాక్టర్ గారు ఇచ్చేది ఏంది? మందులు. మీరు ఇచ్చేది ప్రాణశక్తి. అందుకే మాట్లాడేదందుకోవాలి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అనారోగ్యపరులకు. ఇక్కడ తెలిసొచ్చేది ఏంటంటే, ఎంత ప్రాణశక్తి అధికంగా ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఉరుకులాట ఎక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర సక్సెస్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర విజయం ఎక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర ధనం ఎక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఆరోగ్యం ఎక్కువ ఉంటుంది, చలాకితనం ఎక్కువ ఉంటుంది, నవ్వు ఉంటుంది, ఆహ్లాదం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎట్లా ప్రాణశక్తి తగ్గుతుందో నీరసం ఉంటుంది, బలహీనత ఉంటుంది, రోగాలు ఉంటాయి, లాస్ ఉంటుంది.
ఒక్కొక్కసారి అంటారు అన్నీ ఒకసారి వచ్చినాయింది లాస్ట్ కంపెనీలు అంటారు. ఎందుకు రావు? ఒకటి తగ్గితే అన్నీ తగ్గిపోతాయి. మరి ఏం పెంచుకోవాలి ఇప్పుడు? ప్రాణశక్తి మీ ఇంట్లో పెంచుకోవాలి, మీ యొక్క దేహంలో, మనస్సులో, ఆత్మలో పెంచుకోవాలి. ఎక్కడ ప్రాణశక్తి అధికంగా ఉంటుందో ఆ దేవాలయాలలో కోరికలు తీరుతాయి, ఆ దేవాలయాలకు పోతే లీలలు మహిమలు జరుగుతాయి, ఆ దేవాలయాలలో మనిషికి శాంతి లభిస్తుంది. ఎందుకంటే ఎన్నో దేవాలయాలు ఉంటాయి, అన్ని దేవాలయాలలో మరి జనాలు ఎందుకు జాతర ఉండదు? కొన్ని దేవాలయాలకే ఎందుకు పోటెత్తుతారు జనాలు అంటే అక్కడ ప్రాణశక్తి అధికంగా ఉన్నది. అది ఏదో ఒక మహాత్ముడు ప్రతిష్ఠించిందై ఉంటుంది, ఒక యోగి ప్రతిష్ఠించిందై ఉంటుంది. అది గుట్ట మీద ఉన్నా పోతారు, 7 కొండలు ఎక్కైనా పోతారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి. ఎందుకు? అత్యధికమైన అద్భుతమైన ప్రాణశక్తి, తేజోమయ భగవత్ శక్తి ఉన్నది అక్కడ, అందుకు పరిగెడతారు. అరుణాచలం ఎందుకు పోతారు? స్వయం ఆ ఈశ్వరుడే స్వయం ఉన్నాడు, అక్కడున్న ప్రాణశక్తి ఎక్కడా లేదు కాబట్టి అక్కడనే అందరు పోతూ ఉన్నారు. ఎందుకు కాశీ పోతూ ఉన్నారు? ప్రాణశక్తి అధికంగా ఉంది. ఎందుకు షిరిడి పోతున్నారు? బాబావారు చేసిన తపోశక్తి, తపో భూమి అది, అక్కడ అత్యధికమైన ప్రాణశక్తి ఉంటుంది. అందుకే షిరిడి బారులు తిరుగుతారు చీమల్లాగా. లోకంలో ఇవన్నీ మనం చూస్తాం. జ్యోతిర్లింగాలు అంటున్నాం, అమర్నాథ్ అంటున్నాం, కేదార్నాథ్ అంటున్నాం. ఇవన్నీ ప్రాణశక్తి అధికంగా ఉన్న ప్రదేశాలు కాబట్టి మనల్ని లాగుతున్నాయి. ప్రాణశక్తి యొక్క గొప్పతనం అది. అందుకే విగ్రహము 9 రోజులలో కదిలించే విగ్రహం అయితే ప్రాణశక్తి ఉద్వాసన అయిపోతుంది, నువ్వు నిమజ్జనం చేయడమే. మరి ఇప్పుడు ఆలోచించండి, రూపాలన్నీ ఉన్నాయి, మరి అన్ని రూపాలలో మనం ఎందుకు కనెక్ట్ కాలేకపోతున్నాం? మహిమ లీల ఎందుకు పొందలేకపోతున్నాం? ప్రశాంతత ఎందుకు పొందలేకపోతున్నాము అంటే రూపం ఉన్నది, అందులో ప్రాణప్రతిష్ఠ లేదు. దుకాణాలలో కొనుక్కొని మనం పెట్టుకునే విగ్రహాలలో రూపం ఉన్నది, అందులో ప్రాణప్రతిష్ఠ ఉంటుందా? ఆలోచించాలి. ప్రాణప్రతిష్ఠ ఎవరు చేస్తారు? ప్రాణప్రతిష్ఠ చేసే వ్యక్తి మీద, ఆ యొక్క యోగి మీద, ఆ గురువు మీద ఆ యొక్క కదలిక చైతన్య స్వరూపంగా ఆ యొక్క వైబ్రేషన్ మీ ఇంట్లో, ఆ గొప్పతనాన్ని మీ ఇంట్లో మీకు ఇచ్చే దాన్ని మీ బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే నాటి కాలంలో, ఇప్పుడంటే ఇక దుకాణాలలో అయినా ఇక షాపింగ్ లెక్క, స్పిరిచువల్ షాపింగ్ లెక్క అన్నీగా మనకు దొరుకుతున్నాయి. ఆన్లైన్లోనే ఈ మధ్యన శివుని ఆర్డర్ ఇచ్చేస్తున్నాం, ఆన్లైన్లోనే అన్ని ఆర్డర్ ఇచ్చేసుకుంటాం, అట్లా అయిపోయింది. ఇది పరిస్థితి ఈనాటి కాలం. నాటి కాలం ఒక రుద్రాక్ష ఇవ్వాలని కొనుక్కునేది కాదు, రుద్రాక్షను కూడా గురువు ప్రసాదంగా ఇచ్చేవాడు, దాంట్లో శక్తిని నింపి. ఒక శివలింగం ఇచ్చేవారంటే తన ఆత్మ తేజస్సును ఆ శివలింగంలో ప్రవేశపెట్టి, ప్రాణ తేజస్సును ప్రవేశపెట్టి ఇన్నేళ్ళు ఇందులో ప్రాణశక్తి స్థిరంగా ఉండాలని సంకల్పం చేస్తారు. ఆ సూర్య చంద్రార్కం అని ఇప్పుడు అమ్మవారిని మనం పెట్టేటప్పుడు సంకల్పం చేసి, ఆ సూర్య చంద్రార్కము, ఓ అమ్మ నువ్వు ఇక్కడ స్థిరంగా ఉండాలి, నీ ప్రాణశక్తి స్థిరంగా ఉండాలి అనే సంకల్పంతో స్థిర ప్రాణ ప్రతిష్ఠ చేసినాం. ఆ సూర్య చంద్రార్కం. కుండలీశ నాగ కూడా అట్లనే ప్రతిష్ఠ చేసేటప్పుడే సంకల్పం ఉంటుంది. చల ప్రతిష్టలో ఏముంటుంది? 9 రోజులు నవరాత్రి దివసే, 9 రోజుల పూజ కోసం నేను నిన్ను పెడుతున్నా వినాయక స్వామి అని మనం అనుకొని పెడతాం. కాబట్టి 9 రోజుల వరకే మనం చేసి ఉద్వాసన వలకంగానే యథాస్థానం. అట్లా ఒక గురువు కూడా మీకు లింగము, ఒక ప్రాణలింగము అనే పదం ఎందుకు వచ్చిందంటే తన ప్రాణ తేజస్సును, ఆత్మ తేజస్సును రెండుటిని మేళవించి ఒక శివలింగంలో తను నిక్షిప్తం చేసి, దాన్ని మన ఏదైతే సాంప్రదాయం చెప్పిందో ఆ ప్రకారం అందులో నిక్షిప్తం చేసి, సనాతన ధర్మం చెప్పిన సాంప్రదాయంలో ఆ యొక్క దాన్ని ప్రేమతో బహూకరించాలి, అంటే ప్రసాదంగా ఇవ్వాలి, అమ్మకూడదు. ఒకవేళ అమ్మినట్టయితే ఆ శక్తి పనిచేయదు. ఇది గురువులు కూడా తెలుసుకోవాల్సిన విషయం. గురువు ప్రేమతో ఇవ్వాలి. వీటిని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనము దేవుడి ఏదైనా విగ్రహము ఒక గురువు ప్రేమతో బహూకరిస్తే, శివుడు గురువుకు ప్రేరణించి గురువు మెదడులో మెదిలి వీళ్ళందరికీ ఇళ్ళకి నేను వెళ్ళాలి అని ఆయన సంకల్పం తీసుకొని ప్రేమతో మీ ఇంటికి నడిచి రావడం అంటారు. ఇప్పుడు ఇది మీరేమైనా కొనుక్కుంటున్నారా? మీకు తెలిసింది విషయం ఏమి? ఫలానా గురువుగారట ఇట్లా ఇస్తున్నారట, ఫలానా స్వామిజీ ఇట్లా ఇస్తున్నారట, అద్భుతాలు జరుగుతున్నాయట అని మీరు విని మీ అంతటా మీరు ప్రేరణ పొంది వస్తే నేను కూడా
మీ పేరు ఊరు ముక్కు ముఖం తెలకున్నా నా ఆత్మీయులే మీరంతా, నా శివబంధువులే మీరంతా అని మీ అందరి మేలుగోరి నేను ఇచ్చే ఈ ప్రాణలింగము అటువంటి గొప్పతనం కలిగి ఉంటుంది. నేను ఇవ్వాలి. అది ఇది కొనుక్కున్నది కాదు. శివుడు తనకు తాను మీ ఇంటికి నడిచేస్తున్నది. నీ జీవితాన్ని మార్చడానికి, నీ జీవ సంస్కారాలను నశింపజేసి శివ సంస్కారం నీలో పెంచడానికి, శివ సాయుధ్యాన్ని తను ప్రసాదించడానికి, గురువు ప్రేమతో మీకు భక్తితో శ్రద్ధతో మీ 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 యొక్క గృహంలో అద్భుతాలు జరగాలి, ఆ పరమాత్మ తేజస్సు నిండాలి అనే ఒక గొప్ప లక్ష్యంతో సంకల్పం తీసుకొని మనం చేస్తున్నామంటే ఆలోచించండి. అది ఇవ్వాలి, గురువు ఇవ్వాలి, గురువు ఇవ్వాలి. అది ఇచ్చినప్పుడు మీకు అద్భుతాలు జరగడం పక్కా. ఆ పరమాత్మని దయ అంత గొప్పది. కాబట్టి ఇవాళ మీరు అనుకుంటే ఇక్కడికి రాలేదు, శివుడు అనుకుంటే ఇక్కడికి వచ్చారు. మీరు అనుకుంటే మీ ఇంటికి శివుడు వస్తలేడు, శివుడు అనుకుంటే మీ ఇంటికి శివుడు నడిచేస్తున్నాడు ఈరోజు. అందుకే ఇవాళటి నుంచి ఒక లెక్క, ఇక ముందున్నది ఒక లెక్క. నేను చెప్తున్నా, ఇట్లా గీత గీసినట్టుంటుంది జీవితం. మీరు రాసి పెట్టుకోండి. ఇవాళటి నుంచి ఒక గీత గీసినట్టు ఏమి అద్భుతాలు, అపూర్వాలు, అమోఘాలు, ఐశ్వర్యాలు, ఆనందాలు అన్నట్టే ఉంటుంది ఇవాళటి నుంచి కథ. ఎందుకు? మీ ఇంట్లో ప్రాణ తేజస్సుతో కూడిన ఒక శివ సాక్షాత్కార అనుభూతి పొందిన ఒక యోగి తన శివ తేజస్సును ఆ లింగ రూపములో నిక్షిప్తము చేసి చైతన్య స్వరూపముగా మీ ఇంటికి పంపుతున్నాడు. మీరు మీ చివరి శ్వాస దాకా ఇందులో శక్తి అంతే స్థిరంగా ఉంటుంది. ఏదో 4 రోజులు 5 రోజులు 10 రోజులు కాదు. నేను చెప్పినట్టు చేస్తూ ఉంటే, ఇప్పుడు శివ బీజము మీరు అభిషేకం చేస్తే ఏమవుతుంది? మొలకెత్తుతూ ఉంటుంది, మొలకెత్తుతూ ఉంటుంది, మొలకెత్తుతూనే ఉంటుంది. ఏమంటారు దాన్ని? నీళ్ళు వస్తే మొలకెత్తినట్టు ఇప్పుడు మీ ఇంట్లో శివ బీజం లింగ రూపంలో వచ్చింది. ఇక మీరు ఎంతెంత అభిషేకం చేస్తూ ఉంటారో రోజుకు దినదిన ప్రవర్ధమానంగా పెద్ద మహామర్రి వృక్షంలాగా ఎదిగి మీ యొక్క కుటుంబానికి, మీ వంశానికి మీరు చేసే సాధన రక్షణ ఈ ఒక నీడనిస్తుంది. మీరు ఒక్కరు చేస్తే, మీ ఇంట్లో ఒక్కరే. భగీరథుడు ఒక్కోడు శివుణ్ణి మెప్పిస్తే ఆత్మగంగా బయలుదేరితే అలా ఎన్నో తరాలను తరింపజేస్తాడు. ఆయన తపోపుణ్యమై మనకి ఇలా గంగాదేవి, గంగామాత. మీరొక్కరు ఇంట్లో చేస్తే నీ పిల్లలకు అభిషేక తీర్థం తాగితే వాళ్ళకు సద్బుద్ధి సద్గుణాలు కలుగుతాయి. మీరొక్కరు చేస్తేనే. మీరొక్కరు చేస్తే మీ ఇంటికి అదంతా ఒక అద్భుతమైన మహాదేవుడి రక్ష. మీ పొలంకు రక్ష, మీ యొక్క పశువులకు రక్ష. పశువులు అంటే ఏంది? మన బర్రెలు, గేదెలు, మళ్ళీ ఊర్లే మీ ఇంట్లో పెరట్లే మీరు పెంచుకున్న ఏవైతే అవి ఏదో ఒక ప్రాబ్లం ఉంటాయి కదా. మనం మంచిగా పశువులు మంచి లేకుండా మనకు అన్ని కోణాలలో సర్వతోముఖాభివృద్ధి. బాగా గుర్తుపెట్టుకోండి. సర్వతోముఖాభివృద్ధిగా జీవితం మారాలి అంటే నేను చెప్పే సాధన ఈ దిశగా ఇదొక దీక్ష. ఈ దీక్ష కొద్ది రోజులలో, ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి వారు మాలేసుకుంటాం 41 రోజుల విరమణ, అయ్యప్ప స్వామి వారు మాలేసుకుంటాం 41 రోజుల విరమణ, ఇట్లా ఉంటుంది. అందులో నియమాలు ఉంటాయి, అట్లా పాటిస్తూ ఉంటాం. ఇది అటువంటిదా? ఒక ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఉంటుందా? కాదు. ఇది నీకు మోక్షాన్ని ఇచ్చే దీక్ష. ఇది భౌతిక నియమాలకు సంబంధం లేకుండా నీ ఆలోచన విధానాన్ని, నీ యొక్క సంస్కారాలను మార్చుకుంటూ నీ జీవితంలో ముందుకు వెళ్ళే ఒక దీక్ష. అందుకే దీన్ని ఏమంటారంటే గురు దీక్ష అంటారు. గురు దీక్ష పొందిన వాళ్ళకే మోక్షం ఉన్నది, గురువు లేని వారికి మోక్షం లేదు అని మన గురుగీత కాదు, అందరు మహాత్ములు చెప్పింది ఏంటంటే గురువుతో ఉపదేశం పొందండి, గురువు ద్వారా శివ రూపాన్ని పొందండి, తద్వారా మీకు కరెక్ట్ అయిన గాడిలో పడతారు. ఇది గురువుతో కూడినటువంటి విద్య. ఇంతకాలం చేసింది గురువు లేని విద్య. మనకు దోసినట్టు చేసుకున్నాము, సరే అదంతా జరిగింది.
కానీ ఇప్పుడు జ్ఞానపూరితంగా మీ జీవితంలో ఆ సాధన జరుగుతుంది. ఒక మాట పలకాలంటే ఏం మాట పలకాల, ఒక పదం పలకాలంటే మనం ఎటువంటి పదం పలకాల, ఒక ఆలోచన చేయాలంటే ఎటువంటి ఆలోచన చేయాలా, మనం కోరితే ఎట్లా కోరాలా శివుడికి, మన యొక్క వ్యక్తిత్వం ఏ రకంగా ఉండాలా, మన క్యారెక్టర్ ఏ రకంగా ఉండాలా, మన ప్రవర్తన, మన యొక్క ప్రేమ, మన సేవ, మన త్యాగం, మన కుటుంబం పట్ల బాధ్యత, సమాజం పట్ల బాధ్యత, ధర్మం పట్ల బాధ్యత, ఆఖరికి ఆ శివ సాయుధ్యం పట్ల మనకు ఒక క్లారిటీ, ఇవన్నీ మనకు ఎప్పుడు వస్తాయంటే ఈ సాధన మీరు నేనేది చెప్తున్నానో దాన్ని జీవితాంతం పాటించే దీక్ష ఇది. ఇలా 4 రోజులు 9 రోజులు 11 రోజులు శివరాత్రి దాకా అనేదో భావనతో ఉండుంటచ్చు. అట్లా కాదు. మనం ఇవల్ల గురువుతో దీక్ష తీసుకున్నామంటే జీవితాంతం చివరి శ్వాస దాకా, ఓ మహాదేవ నేను నిన్ను వదలను, మార్కండేయుడు నిన్ను ఎట్లా పట్టుకున్నాడో నేను అట్లా పట్టుకుంటా అనే ఒక గొప్ప సంకల్పం తీసుకునేదే ఈ దీక్ష. ఆ రకంగా మిమ్మల్ని నడిపించే దీక్ష ఇది. ఇవాళతో అయిపోదు, ఇవాళ కాగానే మళ్ళీ టాటా బాయ్ బాయ్ అని చెప్పి నేను ఇట్లా చెప్పేసి పోయే రకం కాదు. అసలు మీ జీవితాలలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అవి ఎట్లా మార్చుకోవాలా అని మిమ్మల్ని నడిపిస్తూ మీ గ్రామాలలో కూడా శివ సంస్కార సంఘాలు, శివ సంస్కార కేంద్రాలు పెట్టాలనే ఒక ఆలోచన కూడా తెస్తున్నాను. అంటే మీ గ్రామాలలో ఒక 50 మంది గురు ప్రాణలింగ దీక్ష తీసుకున్నట్టు వాళ్ళు వారానికి ఒకసారి కలుసుకొని, ఇప్పుడు నేను చెప్పిన ప్రతిసారి వాళ్ళు మననం చేసుకుంటూ ఒక సత్ మార్గంలో నడుస్తూ ఒక గొప్పగా వాళ్ళ జీవితాన్ని మార్చుకునే దిశగా మీరు వెళ్ళేటట్టు నేను మిమ్మల్ని నడిపిస్తూ ఉంటానట. అందుకే వీళ్ళు ఇయ్యంగానే మీకు మాకు ఏదో అయిపోయింది అన్నట్టు కాదు, అసలు కథ ఇవ్వాలనే స్టార్ట్ అయింది. గురువుతో మరియు శివుడితో, అసలైన ఒక సాధనతో ఇవాళ మీకు ఆ యొక్క ఒక బంధం స్టార్ట్ అయింది. ఆ అద్భుతంగా మీరు ఇంకా ముందుకు వెళ్ళడానికి అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి గురువు లేకుండా గురుతెట్లు కలుగునో అజుడికైనా వాడి అబ్బకైనా అంటాడు వేమన. అంటే గురువు లేకపోతే మోక్షం తారచ్చే ఎవరు చెప్తారు? బ్రహ్మకైనా, బ్రహ్మ యొక్క అబ్బా అంటే తండ్రి, విష్ణువుకైనా అంటారు. అంటే ఎవరైనా, శ్రీరామచంద్రుడైనా శ్రీకృష్ణ పరమాత్మ అయినా గురు సేవ చేశారు, గురు మార్గంలోనే వాళ్ళు సాధనలు చేశారు. అంత పెద్ద రాముడు దేవుడు, రాముల వారు వశిష్ఠ మహర్షిని గురువుగా పట్టుకున్నారు. మరి మనం ఎవరిని పట్టుకున్నాం? ఎవరిని పట్టుకోలే. అసలు మనకు అసలు గురువు ఉండాలనే ఒక రూల్ అనేది తెలియదు. ఆ కాలంకు అటువంటి గురువులు, ఈ కాలంకు ఇటువంటి గురువులు. ఎవరి స్థాయికి బట్టి వాళ్ళకు గురువులు దొరుకుతారట. కాబట్టి మీరు గురు భక్తిని కలిగి, శివభక్తిని కలిగి, గురువు ఏం చెప్పిండో అది చేసుకుంటూ పోవాలి. ఎందుకు ఆ మాట పదే అంటున్నంటే, మనం ఉండేది దాదాపుగా ఇప్పుడు పట్టణాలలో ఇక్కడ వాళ్ళని ఇటు పట్టించుకోరు. నువ్వు వాడు సావని బతకని పట్టించుకోరు. ఈ అపార్ట్మెంట్లో ముందట అపార్ట్మెంట్లోకి తెలియదు అసలు. 10 ఏళ్ళైనా మేము మీ ఫ్లాట్లోనే ఉంటామండి, మీ అపార్ట్మెంట్ అవునా ఎప్పుడు చూడలేదే అని అంటారు. అదే మన దగ్గర ఆ లాస్ట్ ఆడకట్టోళ్ళ ఇల్లుతో సహా మనకు తెలుస్తుంది. ఈ ఆడకట్లో ఏం ఫంక్షన్ జరిగింది అనేది మొత్తం ఊరంతా తెలుస్తుంది. ఊర్లో కొత్త మనిషి ఎవరు వచ్చింది అనేది మొత్తం డంకా బాజాయించేస్తారు. అటువంటిది మన ఇంట్లో మనకు అద్భుతాలు చేసే గొప్ప గురు ప్రాణలింగం ఉన్నదంటే ఊకుంటారా జనాలు? ఆహా, వీళ్ళు ఎట్లా బాగుపడబట్టే, వీళ్ళు ఎట్లా ముందాట పడబట్టే, వీళ్ళకి ఎట్లా పుల్లలు వేయాలి, వీళ్ళని మనసును ఎట్లా చెదరగొట్టాలి అని కలిపురుషుడు ఏం చేస్తాడంటే తిరుగుతాడా, అరే వీళ్ళు చేయకుండా ఉండాలంటే పలానా ఏదో ఒక పుకారు లేపుదాం రా అని ఒక నావాయించి పుకారు లేపుతాడు. నువ్వేమంటావు? శివలింగం ఇంట్లో ఉండద్దట కదా అని ఒకడు అనగానే, అవునా మరి నేను తెచ్చుకున్నా, అందుకే నిన్న కాలుకు చిన్న గోరు పోయింది, అందుకేనేమో. కాలుకు గోరు పోయిందంటే ఇన్ని రోజులు పోలే, ఇప్పుడేందుకు పోయింది? ఆ లింగాన్ని తెచ్చుకుంటూ పోయింది. ముందది లింగం గంగలో వేసేయ్యు. ఇగో చూసిర్రా ఇట్లుంటాయి కథలు. అవునా కాదా? ఇట్లనే ఉంటారా? ఈ పుల్లలు పెట్టుట్లా నంబర్ 1 వీళ్ళ తర్వాతనే వాళ్ళని అన్నట్టుంటారు. అట్లా ఉంటారు జనాలు. అంటే ఎందుకంటే తను పొందంది ఇంకొకళ్ళు పొందినరు అంటే ఈర్ష్య అసూయలు మనిషికి స్టార్ట్ అవుతాయి. ఇది సహజం. ఇప్పుడు నా చేతిలో వజ్రం ఉన్నది, నీ చేతిలో లేదు, అప్పుడు ఇది వజ్రం కాదు గాజు పెంకు అని చెప్తే
ఇది జార విడుచుకోవాలని కుళ్ళుతో చెప్తారు. నువ్వేట్లుండాల మార్కండేయులాగుండా పట్టిన పట్టు ఇక విడువను శివ, జీవితాంతం నా ఊపిరి ఇక శివుడి లోపలే లయం కావాలా, నరకం కోవద్దిగా. ఇసుంటి కలి ప్రభావం కలిగిన పురుషులు ఎందరన్నా రాని, ఎన్నన్నా చెప్పని, నా చెవులల్లో దూరి మరీ చెప్పని జుర్రిగలాగా నేను ఇనా, అవసరమైతే నిన్నే మార్చేస్తా, నిన్నే గొప్ప శివభక్తుడిగా చేసేస్తా, నీ ఇంట్లో కూడా శివలింగం పెడతా అన్నట్టు తయారు కావాలా. మన భక్తి అట్లుండాలా తప్ప తుమ్ముతే ఊడిపోయే ముక్కు లాంటి భక్తి ఉండొద్దు. అర్థమైందా? తుమ్ముతుడిపోయే ముక్కు విన్నారు ఎప్పుడైనా? అది ఉన్నదాకా ఊసిపోయేది పోపు. అసంటిది తుమ్ముతుడిపోయే భక్తి కూడా ఉన్నదాకానే ఊసిపోయేది పోపు. అటువంటి భక్తి ఉన్నోళ్ళు వాళ్ళే ఊసిపోయింది పోపు నన్ను అడిగితే. ఎందుకు? వేస్ట్, అది భూమికి భారం. ఒక దైవము గురించి గొప్పగా నువ్వు ఆరాధిస్తున్నప్పుడు అది పడిరాకనో ఎవడో ఒకడు చెప్తే, గురువు చెప్పింది వేదము అన్నట్టున్నప్పుడు గురువు ఏం చెప్పిండు? శివలింగం గొప్పతనం చెప్పిండు, శివలింగం ఇంట్లో ఉండగలిగే అద్భుతాలు చెప్పిండు, శివలింగంకి ఎట్లా అభిషేకం చేసుకోవాలని చెప్పిండు, ఆ తీర్థం ఎట్లా తాగాలని చెప్పిండు, శివుడికి ఎట్లా పూజ చేయాలని చెప్పిండు, మనం ఎట్లా ఆలోచించాలని చెప్పిండు, పరులకు అపకారం చేయొద్దని నేర్పిండు. గిన్ని మంచి విషయాలల్లా ఎవడో వచ్చి శివలింగం ఇంట్లో ఉండొద్దు అని లేపిండు ఎవడో. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. గ్రామాలలో, పట్టణాలలో మన 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 దీని లెక్కనే ఉంటారు. మంచిగా వాడు కూడా మంచిగా అవసరమైతే పొడు బొట్టు అడ్డపొడు ఏదో ఒక బొట్టు పెట్టుకొని వచ్చి మీ ఇంట్లో ఈ లింగం ఉందా అట్లా చెడగొట్టేసి ఓలా నమ్మద్దు అనేటట్టు వేసేసి మిమ్మల్ని భక్తికే దూరం చేయాలని ఒక ప్లాన్ చేస్తున్నారు. మెల్లగా వేరే మతాలకు మార్చేయాలనే ఒక కుట్రలు జరుగుతున్నాయి. అందుకే నేను ఇంత ఆవేదనతో చెప్తున్నా, దయచేసి గురువు మాట మీరకండి. మీ జీవితాలలో గొప్పతనం జరుగుతుంది, మన ధర్మం ఎప్పుడు కాపాడబడుతుంది. అంతే తప్ప ఒకళ్ళు చెబితే వినద్దు, ఒకళ్ళు అద్దంటే వాడే తీసేయద్దు. నేను ఒకటేమంట, నువ్వు నీ కల్లారా చూస్తున్నావు, నీ చెవులారా వింటున్నావు, నోరారా పలుకుతున్నావు శివ అని, ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలా? వాడెవడో చూడని వాడు అన్యమతస్థుడు అయి ఉంటాడు, పరమతస్థుడు అయి ఉంటాడు, పరద్వేష అయి ఉంటాడు. వాడు వచ్చి నీకు చెప్తే నీ భక్తి నువ్వు చెడగొట్టుకుంటే నీ అంత అవివేకి అమాయకి ఎవరు ఉంటారు చెప్పండి? ఎందుకు చెప్తున్నా అంటే, ఒక అద్భుతం జరిగేటప్పుడు నువ్వు గొప్పగా వెళ్తున్నప్పుడు నిన్న మార్గంలోకి వెళ్ళి తప్పియాలని మాయ చూస్తుంది, కలి పురుషుడు చూస్తాడు, పర మతస్థులు చూస్తారు. కాబట్టి బీ స్ట్రాంగ్. మన సనాతన ధర్మము యొక్క గొప్పతనం అంటే ఇవాళ గడప గడపకు నేను ఎన్ని లింగాలు అనుకున్నా చెప్పన్నా, 1,000,000 లింగాలు 1,000,000 గృహాలలో ఆరాధించబడాలి. ఇట్లా ఈ రకంగా 1,000,000 ఇది జరుగుతూనే ఉంటుంది. అది ఎన్నేళ్ళు అవుతుందో తెలియదు, 10 ఏళ్ళు అవుతుందా, ఎన్నేళ్ళు అవుతుందో నా జీవితం నాకు తెలియదు. కానీ అడుగు అయితే వేసినాం. ఈ శివరాత్రి దాకానే ఒక 11,000 గృహాలలో ఇప్పుడు ఈ లింగాలు ఉండబోతున్నాయి. శివరాత్రి దాకా 11,000 మందికి గురు ప్రాణలింగాలు ఇచ్చి గొప్ప శివ ఆరాధనలో శ్రీకారం చుట్టబోతున్నాం. ఇక సనాతన ధర్మం ఎందుకు వర్ధిల్లది? ఎట్లా కోరికలు ఎట్లా అడగాలని మన వేదం చెప్పిందో దానికోసం ఒక కార్డు ప్రింట్ వేయించినాం. ఇప్పుడు నేర్పుతాయి అన్నీ మీకు ఎట్లా అడగాలని. ఈ రకంగా అడగడం లేదు మీకు. అందుకే ఈ రేపు చదవచ్చిన వాళ్ళకు కూడా రేపు ఫ్యాషను, సినిమాలు, ఏ సినిమా హీరో ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్తారు తప్ప ఫలానా దాంట్లో ఏమున్నదంటే ఎవరు చెప్పరు. శివుడికి విభూతి ఇష్టమా అని అంటారు, రుద్రాక్ష మేము కట్టుకోవచ్చా అంటారు. అంటే ఇటువంటి దుస్థితిలో ఉన్నారు. ముందు చెప్పాల్సిన ఇవి ఇళ్ళల్లా. ఎవడో సినిమా హీరో సినిమా రిలీజ్ ఆ పలానా టైంకు పలానా రిలీజ్ అవుతుంది, ఆ పలానా ఇది తిట్టు, పలానా పట్టు, పలానా తుట్టు అని ఈడ లెక్కలు వేసుకుంటా ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసుకుంటారు. ఈడ మాత్రము మనం విభూతి పెట్టుకోవచ్చా? యూత్ ఎందుకు పెట్టుకోరాదమ్మా? ఆయనతో బొట్టు బిల్లు ఎందుకమ్మా అని అంటున్నారు. ఇవాళ రేపు గంధం పెట్టుకోవచ్చా? రుద్రాక్ష మేము వేసుకోవచ్చా? ఎందుకు వేసుకోరాదు? ఎవడు చెప్పిండు వేసుకోవద్దని? ఈ పరమతస్తులు చెప్పారు. ఎందుకు అది వేసుకుంటే నువ్వేడ బాగుపడతావో, నువ్వు మా మతంలోకి ఎట్లా రావో అని ఏదో ఒక పుల్లలు పెట్టి వాళ్ళే మారువేషాలలో వచ్చి పుకార్లు లేపుతున్నారు. ఇప్పుడు మీకు రుద్రాక్ష కూడా ఇస్తా. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు, ముసలి అందరు వేసుకోవచ్చు. ఎనీ టైం ఉండొచ్చు, ఏ దిన నడుస్తుంది. నేను చెప్తున్నా మీకు. ఎందుకు దూరం చేసిరు? రుద్రాక్ష జాబాలోపనిషత్తు, శివపురాణం, దేవి భాగవతం, అమ్మవారే స్వయంగా రుద్రాక్షలు ధరించుంటుంది. ఎందుకు దూరం చేసిరు చెప్పన్నా? ఇది అద్భుతం, మీ దగ్గర దైవశక్తి నింపుతుంది, రుద్రాక్ష పోతాయి,
యమబాధలు ఉండయి, యమగండాలు ఉండయి, పూర్ణ ఆయుష్ జీవిస్తారు. వాళ్ళ జాతకంలో 90 ఏళ్ళు బతికేది ఉంటే 90 ఏళ్ళు బతికిపోతారు. యాక్సిడెంటల్లా ప్రాణాలు పోవు, అపమృత్యు బాధలు కావు. రుద్రాక్ష మెడలో ఉంటే శివదూతలకే వాళ్ళు చిక్కుతారు తప్ప యమదూతలకు చిక్కరు అని గొప్పగా శివపురాణము, లింగ పురాణము, రుద్రాక్ష జాబాలోపనిషత్తు ఇటువంటి గొప్ప గ్రంథాలు చెప్తూ ఉంటే మీరు రుద్రాక్ష వేసుకుంటే అది తినద్దు, రుద్రాక్ష వేసుకుంటే ఇది తినద్దు, రుద్రాక్ష వేసుకుంటే అటుపోవద్దు, అసలు రుద్రాక్ష ఆడవాళ్ళే వేసుకోవద్దు అంటారు. ఎంత దుష్ప్రచారం జరిగిందంటే అమ్మా, ఆ అద్భుతం మన దగ్గర ఉంటే ఏడ మనం అద్భుతంగా జరిగిపోతామో, ఎక్కడ మనం అద్భుతాలు పొందుతామో అని ఏం చేశారంటే మనకు రుద్రాక్ష ధారణకు దూరం చేసిండ్రు. శివలింగం ఇంట్లో ఉండరాదన్నారు, తులసి కోటలో పెట్టించేసిర్రు. ఉంటే ఇంకా ఎన్నో నానా పిచ్చి పైత్యాలన్నీ లోకం మీద రుద్దిరు. దయచేసి హిందూ ధర్మాన్ని గండి కొట్టడానికి, సనాతన ధర్మంలో చీలికలు తేవడానికి దూరం అంటే మన తత్వానికి దూరం చేస్తున్నారు, మన ధర్మానికి. గ్రామాలనే కారణమైంది ఇదే. మాకున్న, ఎందుకంటే మాది కొంచెం డెప్త్ లెవెల్లో మావి ఉంటాయి కాబట్టి మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనలాగానే ఉంటున్నారు. ఇటువంటి అన్నీ మన ఇది ఉండొద్దు, అది ఉండొద్దు, ఇంట్లో ఇట్లని వాళ్ళు మన లెక్కనే బొట్టు పెట్టుకొని చెప్పేస్తున్నారు ముందు దోస్తాన్ లెక్క. తర్వాత నెమ్మదిగా మనల్ని ఆ పూజలకు భక్తికి దూరం చేసేసి నెమ్మదిగా వాళ్ళు ఆక్రమించే ప్రయత్నాలలో ఉన్నారు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే మన దేవాది దేవుడు శ్రీరామచంద్రమూర్తి ఆరాధించిన దేవుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు కొలిచిన దేవుడు, పాండవులు ఆరాధించిన దేవుడు, ఈడికెళ్ళి ఆడదాకా ఉన్న ఋషులు, మునులు, యోగులు అన్ని లోకాలలో పూజించే ఒక మహాదేవుడు ఎవరు అంటే ఒక్కటే ఒకటి, పరమశివుడు. రామేశ్వరంలో ఎవరున్నారు? రాముడు పెట్టిన లింగం ఉన్నది. రాముడు దేవుడు, దేవుడే ఆరాధించిన మహాదేవుడు. ఇంతకన్నా ఇక ప్రూఫ్ ఏం కావాలా? ఇటువంటి మహాదేవుణ్ణి దూరం చేస్తున్నారు. చెప్పేటోడికి లేకున్నా వినేటోళ్ళకు ఉండాలి కాబట్టి నేనే మీకు స్ట్రాంగ్ చేస్తున్నా. 2 చెంప మీద సెల్లు మనం కొట్టి పంపించేయాలి ఎవడన్నా అంటే. ఎవడరా నీకు వస్తారు? నేను చెప్తున్నా మీకు, ఎందుకు ఇంత ఘాటుగా చెప్తున్నా అంటే వస్తారు. ఇక అట్టినకపోతే ఆ గురువే లాంగా అంటారు, ఇక నన్ను పడతారు. ఇక అటు చెప్పినోడో లాంగా, ఇన్నోడో ఇట్లా తీస్తారు. ఇంకొక చెంప చల్. బీ అవేర్. మీరు ధర్మంలో కొనసాగాలి, అద్భుతంలో కొనసాగాలి అంటే ముందు మీకు విజన్ ఉండాలి. ఇప్పుడు నన్ను ఆపాలని ఎన్నో నిందలు, పుకార్లు లేపిర్రు. నేను ఆగుతున్నానా? ఇంకా 1000 రెట్లు వేగంతో పరిగెడుతున్నాను. ఎందుకు? వాళ్ళ లక్ష్యం నన్ను ఆపాలని. నేను ఆగకపోతే వాళ్ళు ఓడిపోయినట్టే కదా. వాళ్ళ లక్ష్యం నన్ను ఆపాలని. నేను ఆగుతలేను. నా ధర్మం నన్ను రక్షిస్తుందని నేను ఆగుతలేను. ఎందుకు చెప్పన్నా? ఒక అద్భుతం వైపు కోతున్నప్పుడు ఆపే శక్తులు ఉంటాయి. మనం ఆగకపోతే చాలు, వాళ్ళు ఓడిపోయినట్టే. మనం ఒకరి కోసం పోతలేము, ఒకరి కోసం ఆగము. నేను ఈ అనంత విశ్వాన్ని సృష్టించిన మహాదేవుడైన పరమేశ్వరుడి కోసం కదులుతున్న నా యొక్క భక్తి, నా యొక్క ప్రేమ మహాదేవుడి పైన ప్రకటిస్తూ వెళ్తున్నా. ఇక నాకు మిగతా వినిపియ్యాయి, కనిపియ్యాయి, ఇంకా ఏవి కూడా నన్ను ప్రభావితం చేయాయి. అట్లా మీ యొక్క భక్తి దృఢంగా ఉండాలి. మీ గ్రామాలలో నువ్వు దృఢంగా ఉంటే నీతో 10 మంది దృఢమవుతారు. కింద బేస్మెంట్ దృఢంగా ఉంటే పైకి పోయిన ఇటుక దృఢంగా ఉంటుంది, కిందనే బూస ఉంటాయి. అందుకే మీ గ్రామాలు ఇళ్ళకెళ్ళి వచ్చిరు, ఏ ఊర్లోకి వెళ్ళి వచ్చినా కూడా నాకు తెలియదు నిజంగా. కానీ ఏ గ్రామమైనా సరే, ఏ పట్టణమైనా సరే, మీ యొక్క గృహములో ఒక అద్భుతాన్ని మీకు ఈరోజు మహాదేవుడు మీ ఇంట్లో అడుగు పెడుతున్న శుభవేళ ఈరోజు సోమవారం నాడు. కాబట్టి ఒకసారి గట్టిగా మీరంతా మీకు మీరు చప్పట్లు కొట్టుకోవాల్సిన విషయం.